అందరికీ శుభ మధ్యాహ్నం, శుభ సోమవారం. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఉదయం పూట ఇవ్వడానికి నాకు వాయిస్ కుదరక ఇప్పుడే ఒక మంచి విషయాన్ని సేకరించాను. అది మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఒక మంచి విషయం చెప్పుకోవడానికి సమయాలు చూడక్కర్లేదని నా అభిప్రాయం. ఈ విషయంలోకి వచ్చేస్తే, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం? మనిషి జీవించి ఉన్నంత వరకు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. మంచో చెడో ఏదో ఒకటి. మనిషి నిత్య చైతన్యశీలి. తన ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు అంతర్విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆలోచన తనకు కానీ ఇతరులకు కానీ మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? వివేకంతో ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. పెద్దలు మంచిని చూడు, మంచిని విను, మంచి మాట్లాడు అని చెప్పారు. ఇంకో విషయం కూడా ఈ మధ్య చేర్చారు, మంచిని పోస్ట్ చేయి. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి అన్న ధోరణి మనిషి అహంకారానికి, పతనానికి హేతువవుతుంది. సమాజంలో దురాలోచనతో, స్వార్థంతో, గర్వంతో, అజ్ఞానంతో, అవిద్యతో, అవినీతితో, అకృత్యాలతో ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడని వాళ్ళను చూస్తున్నాం. అత్యాచారాలు, హత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిళ్ళు, ఇలా ఎన్నో అవాంఛనీయ దుర్ఘటనలు చూస్తున్నాం. కారణాలు అనేకం. సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం అనేది తర్వాత సంగతి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎదుటివారి మాట వినాలి, అందులోని మంచి చెడు సమీక్షించుకొని మంచిని గ్రహించాలి. విజ్ఞులు, వేదమూర్తులు, ప్రవచనకారులు మాటలు వినడం నేర్చుకోవాలి. వారి మాటలని వినడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ నిక్షిప్తమై ఉంటుంది. అది గ్రహించి స్వీకరించే అలవాటు చేసుకోవాలి. సద్గ్రంథ పఠనం చేయాలి. సుభాషితాలను అవగాహన చేసుకోవాలి. అనుభవజ్ఞుల ప్రస్థానాన్ని అనుసరించాలి. ఈ బంధాలో పుణ్యధాముడు పరమ భక్తుడు రోజు సమీపంలోని గుడికి వెళ్ళి పురాణం వింటూ వచ్చేవాడు. భగవన్నామ స్మరణ చేస్తూ పేదలకు తన శక్తి కొలది, అతడి ఇంటికో రోజున శక్తి కొలది దానాలు చేసేవాడు. అతడి ఇంటికో రోజున జ్ఞానసింధు అనే యాత్రికుడు అతిథిగా వచ్చాడు. పుణ్యధాముడు అతడికి సకల మర్యాదలు చేసి భోజనం వడ్డించబోయాడు. అతిథి, గంగానది ఇక్కడికి ఎంత దూరంలో ఉంది, స్నానం చేసి రావాలి అని అడిగాడు. సమీపంలోనే ఉంది, కానీ నేనెప్పుడు వెళ్ళలేదండి అన్నాడు పుణ్యధాముడు. జ్ఞానసింధు కోపంతో, గంగలో స్నానం చేయని నీ ఇంట చెయ్యను అంటూ స్నానానికి బయలుదేరాడు. స్వామి, నేను వికలాంగుణ్ణి. పురాణ పఠనం జరిగిన చోటే సకల పుణ్యతీర్థాలు నెలకొని ఉంటాయంటారు కదా స్వామి, అందుకే నేను గుడికి వెళ్ళి రోజు పురాణ శ్రవణం చేసి వస్తుంటాను అన్నాడు పుణ్యధాముడు. జ్ఞానసింధు గంగా తీరానికి వెళ్ళి అడుగు వేసేసరికి నది వెనక్కి వెళ్ళింది. అడుగులు వేసిన కొద్దీ గంగ నీరు వెనక్కిపోతోంది. జ్ఞానసింధు విస్తూ పోయాడు. గంగా నిజ రూపంలో ప్రత్యక్షమై విష్ణు కథాశ్రవణం చేస్తున్న పుణ్యధాముణ్ణి అవమానించిన నీకు నేను అందను, వెంటనే వెళ్ళి క్షమాపణలు కోరు అని అదృశ్యమైంది. జ్ఞానసింధు వెనక్కి తిరిగి వచ్చి పుణ్యధాముణ్ణి క్షమాపణ కోరి భోంచేశాడు. ఆలోచన, మాట, రాత, చేత, నడతలో పొరపాటు రాకుండా ఎప్పటికప్పుడు మనోవిశ్లేషణ చేసుకోగలిగేవాడే మహామనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల.